Hello friends, welcome to Padma Suresh Kitchen. Today recipe in my channel. మునక్కాయ వంకాయ బంగాళదుంప కార పులుసు చేశానండి. దీనికోసం ఒక ఉల్లిపాయ, 4 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ సైజంత చింతపండు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒలిచిన వెల్లుల్లిపాయ రెబ్బలు. ఫస్ట్ ఈ చింతపండుని వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకును వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకోవాలి. ఒలిచిన వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకొని నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న 4 టమాటా ముక్కలను వేసుకొని ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, కల్లుప్పు వేస్తున్నానండి. కల్లుప్పు వేసుకుంటే పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. 1.5 స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. నేను చెప్పిన ప్రకారం కరెక్ట్గా వేసుకోండి, చాలా కరెక్ట్గా వస్తుంది. ఉప్పు పసుపు వేసి కలిపిన తర్వాత 1 బంగాళదుంప ముక్కలు, 1 మునక్కాడ, 5 వంకాయ ముక్కలను ఇందులో కలుపుకోవాలి. కలిపిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఈ చింతపండు రసం, నానబెట్టిన చింతపండులో రసం తీసుకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలలో 4 స్పూన్ల కారంని వేసుకొని, ఈ కారం నేను ఇంట్లో తయారు చేసిన కారం అండి. పచ్చి కారం అయితే కనుక 2 స్పూన్లు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. నేను చెప్పిన రేషియో ప్రకారం అన్నీ వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. ఈ ముక్కలు మునిగేంత వరకు 1 గ్లాసు వాటర్ని కూడా పోసుకొని వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనియాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1.5 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలను, 4 పచ్చిమిరపకాయ ముక్కలను ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయల ముక్కలను ఎప్పుడు తాలింపులో వేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు పులుసు ఉడుకుతున్నప్పుడు వేస్తే ఈ పచ్చిమిరపకాయల టేస్ట్ ఈ పులుసుకి బాగా పట్టి సూపర్గా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలండి. బెల్లం ముక్క వేయడం వల్ల పులుపు, కారము అన్నీ ఈక్వల్గా వచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని పులుసు చిక్కబడే వరకు ఉడకనియాలి. అంతే అండి, మునక్కాడ కార పులుసు రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి.